come back with me for going to Araku and Annavaram. సో నేనైతే ఎక్స్ట్రా పేర్ ఆఫ్ చెప్పులను అయితే పెట్టుకుంటున్నాను బికాజ్ మనకి అన్నవరంలో ఒక సూపర్ బీచ్ ఉంది కాబట్టి అది విజిట్ చేయడానికి. తర్వాత నేను ఒక స్టిక్కీ నోట్స్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వెళ్తున్నాం కదా అరకుకి. అక్కడ ఏమైనా ప్లేసెస్ బాగుంటే మళ్ళీ విజిట్ చేసేటప్పటికి మనకు ఆ చెయ్యి పేరు ఆ పేరు అని గుర్తుండకుండా రాసుకొని పెట్టుకోవడానికి. నా ఇక్కడ జిప్ మోసేటప్పటికి నాకు ఒక ప్రాబ్లం వచ్చేసింది. సో ఇంకా ఫిక్స్ అయిపోయింది నా ప్రాబ్లము. నా జిప్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మీకు నా గెట్ రెడీ విత్ మీ చూపిస్తాను బికాస్ నేను మార్నింగ్ అయితే పెట్టుకున్నాను. సో అంటే ప్యాక్ చేసుకున్నాను లగేజ్. ఇప్పుడైతే రెడీ అయిపోదాం. సో ఫస్ట్ అప్లైయింగ్ ద మాయిశ్చరైజర్ అండ్ ఆల్సో చాలా రోజుల తర్వాత నేనైతే గెట్ రెడీ విత్ మీ పెడుతున్నాను. మీరు అందరూ ఎంతగానో ఇష్టపడతారు కాబట్టి మళ్ళీ ఇంకొకటి కూడా గెట్ రెడీ విత్ మీ వస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ ఇట్. సో చాలా రోజులు అయింది పోస్ట్ చేయకుండా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసుకుంటున్నాను. సో చాలామంది అంటారు ఫెయిర్ అండ్ లవ్లీ వైట్ కాస్టింగ్ వస్తుందని, బట్ నో, నాకైతే అలా ఏమీ అనిపించలేదు. నేను చిన్నప్పటి నుంచి అదే యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పౌడర్ బికాజ్ నాకు ఎక్కడైతే స్వెట్ అలాగే ఆయిల్ ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాలో కొంచెం పౌడర్ అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లిప్ లైనర్ పెట్టుకుంటున్నాను. సో ఈ లిప్ లైనర్ నా లిప్స్కి కొంచెం షేప్ని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఐలైనర్ అయితే పెట్టుకొని వస్తాను బికాజ్ నాకు ఆన్ కెమెరాలో రాదు. ఇంకా అయితే ఐలైనర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ కాటుక అప్లై చేసుకుంటున్నాను. అండ్ నాకు కాటుక చేతితోనే వస్తుంది. సో డోంట్ మైండ్ ఇట్. చాలామంది స్టిక్ యూజ్ చేస్తారు బట్ నాకు స్టిక్ రాదండి యూజ్ చేయడానికి. సో ఇంకైతే నేను నార్మల్గా ఫింగర్స్తోనే అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ వన్ అప్లయింగ్ ద లిప్స్టిక్. సో లిప్స్టిక్ అయితే నేను రెడ్ వైన్ షేడ్ యూజ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ మై నాట్ ఫైనల్ లుక్. బొట్టు ఒక్కటి ఉంది కదా, బొట్టుతోని ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ఇట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.